అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఎంసెట్ సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి ఎంసెట్ అనే పేరును మార్పు చేద్దామని అధికారులు అయితే భావిస్తున్నారన్నమాట. మనకి దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి అప్డేట్ కూడా ఈ రోజే రావడం జరిగింది. ఎంసెట్ పేరును మార్చనున్న ప్రభుత్వం. మనకి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ ప్రవేశాల కోసం ఎంసెట్ పేరుతో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. 2017 నుంచి ఎంసెట్లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి ఎంబీబీఎస్ మరియు ఇతర వైద్య కోర్సులు నీట్ ద్వారా మనకి సీట్లు అయితే భర్తీ చేస్తున్నారు. అయినా ఇప్పటికీ ఎంసెట్ పేరులో ఎం అనే పదం అలాగే కొనసాగుతూ మనకి రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాన్ని తొలగించాలని ప్రభుత్వ స్థాయిలో చర్చ అయితే జరిగిందన్నమాట. సో మనకి మెడికల్ పేరును తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి అయితే కొన్ని ప్రతిపాదనలు అయితే పంపిందన్నమాట. ఎంసెట్ అనే పేరులో ఎం అక్షరాన్ని తొలగించి టిఎస్ ఈఏపీ సెట్ లేదా టిఎస్ ఈఏ సెట్ అని మార్చాలని ప్రతిపాదనలు అయితే పంపినట్టు మనకైతే రావడం జరిగింది. ఇక్కడ మనకి పి అంటే ఫార్మసీ అర్థం, బి ఫార్మసీ సీట్లు ఎంసెట్ ద్వారానే మనకు ఫిల్ చేస్తారు. పి అనే అక్షరాన్ని పొందుపరిచినట్టు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ఈ రెండింటి పేర్ల పైన ప్రభుత్వం మనకైతే ఆ ఫైనల్ ఎలక్షన్ అయితే తీసుకొని ఉత్తర్వులు అయితే జారీ చేసే మనకి అవకాశం అయితే ఉందన్నమాట. మనకి యాక్చువల్గా ఈ వీక్ లోనే మనకి షెడ్యూల్ అయితే వచ్చేయాలి, కానీ దీనివల్ల డిలే అయితే వస్తుంది. మ్యాక్సిమం మనకి పేరు ఓకే చేసిన వెంటనే మనకి అఫీషియల్గా పేరుతో పాటు షెడ్యూల్ కూడా మనకైతే వచ్చేస్తుంది అన్నమాట. ఫర్దర్ తెలంగాణ ఎంసెట్ సంబంధించి అప్డేట్ వస్తే మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్లో.